నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మాస్ లీడర్ దానం రూటే సపరేటు అంట. పవర్ లో ఏ పార్టీ ఉంటే ఆ పక్కనే చేరుతారని పబ్లిక్ చెప్తున్నమాట. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా అదే నాగేందర్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆయన కోరిన కోరికలను రేవంత్ సర్కార్ తీర్చలేదా? పార్టీని బెదిరించేందుకే కారు లీడర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారా? గులాబీ లీడర్లు వద్దని చెప్తున్నా ఆయన కారెక్కుతాను అంటున్నారా? బీఆర్ఎస్ లో చేరేందుకు లాబింగ్ చేస్తున్నారా? సర్కార్ ని కార్నర్ చేస్తూ దానం చేస్తున్న కామెంట్స్ వెనుకున్న మర్మం ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ ని చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. వైఎస్ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయంగా ఓ ఊపారు దానం నాగేందర్. అంతేందుకు తెలంగాణ ఉద్యమకారులపై కూడా దాడి చేసిన క్రెడిట్ ఆయనకే దక్కింది. ఉద్యమం సమయంలో ఆయన ప్రవర్తించిన తీరును చూసిన ప్రజలు 2014లో ఇంటికే పరిమితం చేశారు. కేసీఆర్ కేబినెట్ లో బెడతి ఆశించిన గులాబీ బాస్ ఆయనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత హస్తం గూటికి చేరిన ఆయనను పట్టించుకునే నాదుడే లేడని ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ తో తెలుస్తుంది. అందుకే దానం రూటు మార్చినట్టుగా చర్చ జరుగుతుంది. ఓవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతుండటంతో ఈ వలస ఎమ్మెల్యే వ్యవహారం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని గాంధీ భవన్ టాక్. పవర్ ఎక్కడుంటే దానం నాగేందర్ అక్కడుంటాడనేది పబ్లిక్ మాట. అందుకు అనుగుణంగానే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన హస్తం పార్టీలోకి వెళ్లారు. అయితే రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయంటున్నారు. మరి ఈ కార్ రేస్ తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కేసీఆర్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారని దానం నాగేందర్ అంటుండడంతో ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఇక ఈ కార్ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగిందని దాన్ని నిరూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో అధికార పార్టీలో ఉండి దానం నాగేందర్ ప్రతిపక్ష నేతకు అనుకూలంగా మాట్లాడడం ఏంటన్న చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి కేటీఆర్ కు అనుకూలంగా మాట్లాడడంతో ఆయన తిరిగి కారు ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ అధినేత మాత్రం దానం లాంటి లీడర్లను తీసుకోవద్దని, అలాంటి నేతలను ఎంకరేజ్ చేయొద్దని డిసైడ్ అయ్యారట. ఉద్యమ నేతలకే గుర్తింపు ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారని తెలుస్తుంది. మరోవైపు పలు సందర్భాల్లో దానం చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్న చర్చ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను విమర్శించేలా సర్కార్ను కార్నర్ చేసేలా దానం కామెంట్స్ చేస్తున్నారని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. చెరువుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రాకు వ్యతిరేకంగా విమర్శలు చేసి ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీని ఇరుకున పడేలా చేశారు దానం నాగేందర్. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన దానం పరోక్షంగా ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చారని అప్పట్లో చర్చ జరిగింది. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూలో కూడా దానం నాగేందర్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టడం చర్చనీయాంశమవుతుంది. మరి అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదని, పార్టీకి నష్టమంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేయడంతో రేవంత్ అండ్ టీమ్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదట. అయితే దానం నాగేందర్ ఇలా ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం వెనుక అసలు కారణం వేరే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తన వ్యక్తిగత సమస్యలు కొన్నిటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరగా సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులెవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదట. అందుకే దానం ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారని అంటున్నారు. రివర్స్ గేర్ వేస్తేనే తనను పిలిచి బుజ్జగించి అడిగిన పనులన్నీ చేసి పెడతారని దానం భావిస్తున్నారట. సో అటు అస్తం పార్టీలో తను పనులు చక్కబెట్టుకోలేక తిరిగి గులాబీ కండువ కప్పుకునే పరిస్థితి లేక డైనమాలో ఉన్నారట దానం.